సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నవీన్ చావుకు సీఎం కేసీఆర్, కేటీఆర్లే బాధ్యత వహించాలన్నారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం, యువతకు చావులు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 55 లక్షల మంది యువత నిరుద్యోగంతో ఉన్నారని, 9 ఏళ్ల పాలనలో ప్రభుత్వం నిరుద్యోగులను, వాళ్ల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న తనకు ఏం సంబంధం లేదని కేటీఆర్ అనడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎవరికిచ్చారో వైట్ పేపర్ పై ఇవ్వాలని షర్మిల సవాల్ చేశారు. ఇంకొక నిరుద్యోగ ఆత్మ బలిదానం కాకూడదని, సిరిసిల్లనే లాస్ట్ కావాలని షర్మిల కోరారు. ప్రయత్నం చేసి అటు గవర్నమెంట్ ఉద్యోగం దొరకక, ఇటు ప్రైవేట్ ఉద్యోగం దొరకక హెల్ప్లెస్ గా, జాబ్లెస్ గా ఉన్నాను అని అన్న భావంతో ఇక నేను పోరాడలేను, ఐ క్విట్ అని చెప్పి మరి నవీన్ అనే అబ్బాయి ఉద్యోగం లేని కారణంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కుటుంబము టిఆర్ఎస్ పార్టీకి చెందిన కుటుంబము అని తెలిసి కూడా ఈ కుటుంబంలో ఒక బిడ్డను కోల్పోయారు కాబట్టి, నిరుద్యోగ సమస్యతో ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి మేము సైతం ఇక్కడికి వచ్చి టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి మేము ఇంత దూరము రావడం జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏ పార్టీ అన్నది కాదు, ఇక్కడ ఇష్యూ నిరుద్యోగం అన్న సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు భయంకరంగా మన యువతను పట్టి పీడిస్తున్న సమస్య. ఈ నిరుద్యోగ సమస్య గత 9 సంవత్సరాలుగా తెలంగాణ